హలో! ఈరోజు కథ ప్రవరాఖ్య 36 సంయుక్త వర్ష. నిన్న రాత్రి ఆ కల వచ్చినప్పటి నుంచి నా మనసులో లేదు అసలు. సీఎం సార్ నన్ను దూరం పెడతాడా? ఇంత అపురూపంగా చూసుకునే వ్యక్తి నన్ను దూరం పెడతాడా? ఈ ఆలోచన నన్ను తినేస్తోంది. ఎందుకు నాలో నాకు ఈ సంఘర్షణ? అతని దూరమే కదా నేను కోరుకుంది. ఆ రోజు గడిచి తెల్లారింది. డోర్ సౌండ్కి మెలకువ రావడంతో కళ్ళు నలుస్తూ లేచి వెళ్ళబోయాను, కానీ ఒక చెయ్యి నన్ను ఆపింది. అయోమయంగా పక్కకి తిరిగి చూసిన నాకు సీఎం సార్ నా చేయి పట్టుకుని నిద్రపోతూ కనిపించాడు. అంతే, అంత దగ్గరగా నిద్రపోతూ కనిపించేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు. డోర్ కొట్టే సౌండ్ తీవ్రమవుతోంది. ఇక లాభం లేదని సీఎం సార్ అంటూ మెల్లగా అతన్ని తట్టి లేపుతుంటే, అబ్బాయి ఇంకొద్దిసేపు పడుకొని సంయుక్త అంటూ వజ్జోడంతో దెబ్బకి వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకున్నాను. సీఎం సార్ లేవండి అంటూ ఈసారి మరి కాస్త గట్టిగా తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచి ఏమైంది అన్నాడు. ఇప్పటి వరకు ఏమో తెలియని అమాయకుల్లాగా దర్జాగా బజ్జుని ఏమైందని ఎలా అడుగుతున్నాడో చూడు. అన్ని దొంగ వేషాలు, దొంగ నాటకాలని తిట్టుకుంటూ ఉంటే నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ కనిపించాయేమో. పొద్దున్నే ఏ పోలేరమ్మ పూనింది నిన్ను, ఫేస్ రెడ్గా అయింది అన్నాడు. ఏం లేదు, అంతసేపు డోర్ కొడుతుంటే డోర్ తీయడం కోసం మిమ్మల్ని లేపానని అనేసరికి నా వైపు విచిత్రంగా చూసి, నువ్వు కూడా వెళ్ళి డోర్ ఓపెన్ చేయొచ్చు కదా, దానికి నా నిద్ర డిస్టర్బ్ చేయాలా అన్నాడు చికాకుగా. మీరు నా చేయి పట్టుకున్నారు స్వామి అని నేను అనేసరికి షాక్ అయిపోయి, ఏమంటున్నావు అన్నాడు కళ్ళెగరేసి. రామచంద్ర, ఏ మనిషి దొరికాడు అని తల కొట్టుకొని, ఈ ముచ్చట్ల తర్వాత ముందు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి, లేకపోతే బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేంత ఆవేశంగా డోర్ కొడుతున్నారు అన్నాను. చిరాకుగా లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి మా పోలేరమ్మ కనిపించేసరికి, ఏంటి మమ్మీ మార్నింగ్ అన్నాడు. ఏం లేదు అద్దు, రిసెప్షన్కి ముహూర్తం పెట్టమని పూజారి గారిని పిలిపించాను. మిమ్మల్ని ఇద్దరిని పిలుద్దామని అంది ఆవిడ. కానీ మేమిద్దరం లేచిందే ఇప్పుడు మమ్మీ అని మా సీఎం సార్ చెప్పగానే మా ఇద్దరిని ఒకసారి అబ్జర్వ్ చేసి, అయితే ఫ్రెష్ అయ్యి రండి, ఈలోపు పూజారి గారికి బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తానని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. సంయుక్త, విన్నావు కదా, నాకు వర్కౌట్స్ ఉన్నాయి. ఆ తర్వాత డ్రెస్సెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళబోయి భయం వేసి గబగబా బయటికి పరుగులు పెట్టి పౌర్ణమి గారి రూమ్ ఎక్కడో నాకు తెలియకపోవడంతో పని వాళ్ళని అడిగేసరికి వాళ్ళు ఒక రూమ్ చూపించారు. పౌర్ణమి గారు అప్పుడే రెడీ అయ్యి బయటికి రావడంతో మా వాష్రూమ్ కొన్ని రోజులు వాడొద్దని చెప్పారు. స్నానం చేయాలని నేను నసిగేసరికి, అంతే కదా, వచ్చేయ్ స్నానం చేయి అని ప్రణయ్ గారి వైపు చూసి, ఏమండి బయటికి వెళ్దాం పదండి అన్నారు పౌర్ణమి గారు. నేను మా అత్తగారిని కూడా గౌరవించకుండా మా సీఎం సార్ వాళ్ళ అక్కని మాత్రమే గౌరవించడానికి రీజన్, తను రిసీవ్ చేసుకునే విధానం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. పెద్ద బార్డర్ చీర కట్టి జడ కొప్పు పెట్టిన కనీస మర్యాద తెలియని సీఎం సార్ గారి అమ్మకి కాఫీలు టిఫిన్లు అంటూ ఆవిడ చేసేదంతా ఓవర్ యాక్షన్ అని నాకు తెలుసు. ఒకవేళ ఆవిడ నిజంగా మారిన అలాంటి చంచల స్వభావాలంటే నాకు మంట. స్నానం అయిపోవడంతో బయటకు వచ్చేసాను. పౌర్ణమి గారి హస్బెండ్ కనిపించారు. ఎందుకో పౌర్ణమి గారి హస్బెండ్ అంటే కూడా నాకు మంచి అభిప్రాయం లేదు. నేను వెళ్ళేసరికి మా సీఎం సార్ బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళబోతుంటే స్పీడ్గా పరిగెత్తి డోర్కి అడ్డంగా నిలబడ్డంతో ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కి వేసి, హే మెంటల్, ఎందుకు సడన్గా అడ్డొచ్చావని అన్నాడు. మన రెస్ట్ రూమ్లో మంచిది కాదని నన్ను స్నానం చేయొద్దని చెప్పి మీరెందుకు బాత్రూంలోకి వెళ్తున్నారు అని అడిగాను. నువ్వు కంగారులో ఎక్కడైనా టచ్ చేస్తే షాక్ కొడుతుందని భయం వేసి వద్దన్నాను. నేను జాగ్రత్తగానే ఉంటాను కదా అన్నాడు మా సీఎం సార్. అయినా సరే నాకు భయం వేస్తోంది సీఎం సార్, ప్లీజ్ మీరు వెళ్ళి మీ అక్క వాళ్ళ బాత్రూంలో స్నానం చేయండి అని బలవంతంగా రూమ్ బయటకు తీసుకువెళ్ళాను. ఇక నా గోల పడలేక స్నానం చేసి రాగానే ఇద్దరం కిందకి వెళ్ళేసరికి అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండడంతో మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యి, అందరి బ్రేక్ఫాస్ట్ అయ్యాక పూజారి గారు సోఫాలో కూర్చుని పంచాంగం తిరిగేస్తూ, మరొక 3 రోజుల్లో ముహూర్తం బాగుందమ్మా, సరిగ్గా ఈ రోజుకి 3వ రోజు సాయంత్రం 7 గంటల నుంచి మీరు రిసెప్షన్ చేసుకోవచ్చు అన్నారు. నా ఇబ్బంది గమనించి, ఇప్పుడెందుకు మమ్మీ రిసెప్షన్ అని మా సీఎం సార్ అంటూ ఉంటే, అందరికీ నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలియొద్దా ఏంటని కొడుకు నోరు మూపించి అదే ముహూర్తం ఫిక్స్ చేయమని చెప్పింది. పూజారి గారు వెళ్ళిపోగానే సంయుక్త, పౌర్ణమి ఇద్దరూ రెడీ అయ్యి ఉన్నారు కదా, పదండి బయలుదేరదాం అనేసరికి మేమిద్దరం ముఖాలు చూసుకొని ఎక్కడికి అని అడగడంతో, రిసెప్షన్ ముహూర్తం పెట్టుకుంటే సరిపోయిందా, షాపింగ్ చేద్దా, మిగిలిన ఫంక్షన్ హాల్ ఏర్పాట్లన్నీ మీ మొగుళ్ళిద్దరూ చూసుకుంటారని చెప్పింది ఆవిడ. అమ్మా, అందరం అన్ని పనులు కలిసే చేసుకుని వద్దామని మా సీఎం సార్ అనగానే, నేనే నీ పెళ్ళాన్ని తినలేరా, అయినా ఎప్పుడు నీ పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉంటావు కదా, కాసేపైనా మాట్లాడడానికి మాతో వదిలేయి అని ఆవిడ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు
జయసుధ డైలాగ్స్ చెప్పేసరికి నాకు మెంటల్ వచ్చినంత పని అయింది. ఇది కాదు మమ్మీ అని ఇంకేదో అనబోతూ ఉంటేనే నువ్వు ఇంకేం మాట్లాడకుండా బావని తీసుకుని వెళ్ళి ఫంక్షన్ హాల్ ఏర్పాట్లు, క్యాటరింగ్ ఏర్పాట్లు చూసుకో అంది. వాళ్ళమ్మ మాటకేదో చెప్పలేని మా సీఎం సార్ నా వైపు దీనంగా చూస్తూ ఉంటే, బాబోయ్ ఈ సెంటిమెంట్ నేను తట్టుకోలేనని చీర నలిపేసుకుంటూ ఉండడంతో ఆవిడ టకటక బెడ్రూమ్లోకి వెళ్ళి షాపింగ్కి కావాల్సిన మనీ తీసుకుని బయటకు వచ్చేసి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి మా ఇద్దరి చేతులు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయింది. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత మా ఇద్దరికి నచ్చినవి కొనుక్కోమని, నన్నైతే రిసెప్షన్లో పెళ్లి కూతురివి నేనే కాబట్టి కాస్త హెవీగా తీసుకోమని చెప్పడంతో నేను వద్దని చెప్తున్న పౌర్ణమి గారు వినకుండా దగ్గరుండి నాకు సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. కాసేపు అయిన తర్వాత పౌర్ణమి అక్కడ సంయుక్తకి తీసుకోవాల్సిన కొంచెం జ్యువెలరీ ఉంది, తను ఇక్కడ చూసుకుంటుంది, మనం వెళ్ళి కొందాం పద అని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవడంతో అయోమయంగా కూర్చున్న నా దగ్గరికి వచ్చి, మేడం ఒకసారి నా వైపు చూస్తారా అని ఒక వ్యక్తి గొంతు వినిపించేసరికి వెనక్కి చూశాను. పౌర్ణమి తల్లి తనని పక్కకు తీసుకువెళ్ళి దొంగలాగా సంయుక్త కూర్చున్న వైపు చూస్తుంటే, ఏమైంది మమ్మీ, ఏదో జ్యువెలరీ చూడాలని సంయుక్తను ఒంటరిగా వదిలేసి నన్ను పక్కకు తీసుకొచ్చి ఇప్పుడేంటి ఆ పని చూడకుండా తనని చూస్తున్నావు? అంత చూడాలని ఉంటే నీ కోడల్ని డైరెక్ట్గా చూసుకోవచ్చు కదా అంది పౌర్ణమి. నువ్వు నోరు మూసుకో, కోడలు అని అది ఇది అంటూ తిక్కవాగుడు వాక్కు, అది నాకు ఈ జన్మకి కోడలు అవ్వదు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అంది పౌర్ణమి షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. దాంతో కూతురు వైపు చూసి, లేకపోతే ఆ ఊరు పేరు లేని కోడలుగా యాక్సెప్ట్ చేస్తానని నువ్వెలా అనుకున్నావే? నీకంటే నీ తమ్ముడే నీ తర్వాత పుట్టినా కాస్త వాడి సీఎం బ్రెయిన్ యూజ్ చేస్తున్నాడు, అందుకే వాడి పెళ్ళాన్ని నిన్ను కలిపి షాపింగ్కి తీసుకువెళ్తానంటే వాడి మనసు అస్సలు అంగీకరించలేకపోయింది. తను అనుకున్నది పూర్తి కావడంతో, పద సంయుక్త మిస్ అయిందని ఏడుస్తూ మీ తమ్ముడి దగ్గర యాక్టింగ్ చేయాలని బయటకి కదలడం చూసిన పౌర్ణమి వెంటనే అదే విషయాన్ని తమ్ముడికి మెసేజ్ చేసింది. ఇలాంటిదే ఏదో జరుగుతుందని ఊహించిన అథర్వ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని వాళ్ళ ముగ్గురిని ఫాలో అవ్వమని పంపించి ఉండడంతో సంయుక్తని సేవ్ చేసుకొని వస్తున్నట్టుగా అథర్వ కాల్ చేయగానే చెప్పడంతో ఊపిరి పీల్చుకొని మమ్మీ అంటూ పిడికిలి బిగించాడు. నిర్మలాదేవి ఇంకా పౌర్ణమి ఇంటికి వెళ్లేసరికి నాటకంగా ఏడుస్తున్నట్టుగా మొహం పెట్టి లోపలికి వెళ్లేసరికి సోఫాలో కొడుకు పక్కన కూర్చుని వాటర్ తాగుతూ కంగారుగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్న సంయుక్త కనిపించేసరికి నివ్వెరపోయింది. పౌర్ణమి అప్పటి వరకు సంయుక్త దొరికిందో లేదో నన్ను టెన్షన్ పడుతూ ఇంట్లో చూసేసరికి ఊపిరి పీల్చుకుంటూ హమ్మయ్య అనుకుని సంయుక్త అంటూ దగ్గరికి వెళ్లేసరికి, బాబు సంయుక్తని మిస్ అయిందని చెప్పడానికి వస్తుంటే మీరు అమ్మాయిని కాపాడారా? ఎలా కాపాడారని ఏమీ తెలియనట్టుగా యాక్టింగ్ చేసింది. అథర్వ సీరియస్గా చూడడంతో తడబడి చూపు తిప్పేసుకుంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రం ఎన్ని నాటకాలు ఆడుతున్నారు అనుకున్నాడు. సంయుక్త వర్షన్. షాపింగ్ మాల్లో ఉండాల్సిన నేను మా సీఎం సార్ గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరవడంతో సీఎం సార్ ఇంట్లో, అదే మా అత్త ఇంట్లో సీఎం సార్ పక్కన సోఫాలో కూర్చుని కనిపించడంతో నాకు తాగమని వాటర్ ఇచ్చి అసలు ఏమైంది అని నన్ను అడుగుతున్నారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అంతలో నేనేదో నిజంగా చచ్చినట్టే ఏడుస్తూ మా అత్త లోపలికి వచ్చేసరికి సీఎం సార్ కోపంగా చూడడం నేను గమనించాను. కానీ నాకు వస్తున్న తలనొప్పికి నేను పెద్దగా ఏమీ పట్టించుకోకుండా అలాగే వెనక్కి వాలడంతో, నో సార్, మేడం అలసిపోయినట్టున్నారు, లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టండి, నేను దీని వెనక ఎవరున్నారో కనిపెడతానని మా అత్తగారి వైపు కోపంగా చూస్తూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పడంతో ఆవిడ భయపడడం కూడా నాకు అర్థమైంది. ఈ ఇంటికి రమ్మని ఆవిడ పిలిచినప్పుడే ఆవిడ ప్లాన్ ఏంటో అని నాకు కాస్త ఐడియా ఉండడంతో నేను పెద్దగా ఆశ్చర్యపోక మా సీఎం సార్ హాయిగా ఎత్తుకు వెళ్తుంటే నీరసంగా ఆయన భుజం మీద వాలేసరికి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలిపిస్తాను, నువ్వెక్కువ ఆలోచించకుండా పడుకో అని చెప్పి బయటకు వచ్చి డోర్ దగ్గరికి వెళ్ళి మమ్మీ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు నాకు వినిపించినా కూడా అప్పుడు ఓపిక లేక నిద్రపోయాను. అథర్వ వర్షన్. నేను డౌట్ పెట్టుకున్నట్టుగా ఇది మమ్మీ పని అని అక్క మెసేజ్ చేసిన ద్వారా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. బట్ బై గాడ్స్ గ్రేస్ ముందే చటర్జీని వాళ్ళని ఫాలో అవ్వమని పంపించడంతో కరెక్ట్ టైంకి సంయుక్తని సేవ్ చేశారు. లేకపోతే తలుచుకుంటేనే నాకు గుండె వేగం ఇంకా తగ్గట్లేదు. బికాజ్ నేను సంయుక్తకి అంతలా దాసుణ్ణైపోయాను. తను లేకుండా నిమిషం కూడా గడవట్లేదు నాకు. ప్రేమ కోసం జనాలు ఎందుకు అంత పిచ్చోళ్ళు అవుతారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మమ్మీ అని అరిచి వెంటనే ఆగి చటర్జీ కమ్ విత్ మీ అంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. కొడుకు చూపులు చూసి తెలిసిపోయింది అనుకుని భయపడి చెమటలు పడుతున్న నిర్మలాదేవి కొడుకు అరుపు విని ఉలిక్కిపాటుగా చూసింది. కానీ కొడుకు ఏమనకుండా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని తీసుకుని మీటింగ్ రూమ్లోకి వెళ్ళడంతో ఏమీ అర్థం కాక అక్కడే టెన్షన్గా తిరుగుతూ ఉంటే, ఏంటి మమ్మీ ఇలా చేసావు? నీ కూడా ఒక కూతుర్నున్నాను కదా, ఆ అమ్మాయి కూడా అలాగే అని ఎందుకు అనుకోలేదు నువ్వు అని కోపంగా అడిగింది పౌర్ణమి. చీచి, నీకు దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
నువ్వు గోల్డెన్ స్పూన్తో పుడితే అది కనీసం ఇనుప స్పూన్తో కూడా పుట్టలేదు. అలాంటిది ఏకంగా సీఎంకి పెళ్ళాంగా అయిపోయి సీఎం పెళ్ళాం హోదా వెలగబెడతానంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను? పైగా రేపు ఢిల్లీ నుంచి తన సివిల్స్ కోచింగ్ కంప్లీట్ చేసుకుని జ్యోతి ఇంటికి వస్తుందని అనేసరికి ఏంటి జ్యోతి వస్తుందా? ఎందుకమ్మా అంది పౌర్ణమి. నిర్మలాదేవి కూతురు వైపు కోపంగా చూసి ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది? వీడు సీఎం అయ్యాడనే కదా కష్టపడి వాడి దృష్టిలో పడడానికి ఇష్టం లేకపోయినా సివిల్స్ కోచింగ్ తీసుకుని వాడి దృష్టిలో పడాలని అనుకుంటుంది. పైగా నీ తమ్ముడు పెళ్లి చేసుకొచ్చాడని చెప్పడంతో ఇంకొక వారం రోజులు టైం ఉన్నా కూడా హుటాహుటైనా రేపే వస్తుంది. ఇక ఆ సంయుక్త పని అవుట్ అంది. సంయుక్త మిస్ అయిందని దానికి కారణం నువ్వేనని తమ్ముడికి మెసేజ్ చేసింది నేనే మమ్మీ అంది పౌర్ణమి. పక్కనే ఉన్న ప్రణయ్ ఇంకా నిర్మలాదేవి ఇద్దరూ షాక్ అయ్యి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరవడంతో పిచ్చి పట్టింది నాకు కాదు నీకు. అయినా ఈ ఆస్తులు అంతస్తులు అనే గోల ఎక్కడి నుంచి అంటుకుంది? పైగా నీ మేనల్లుడికిచ్చి నాకు పెళ్లి చేసావు కదా. మీ అన్నయ్యకి ఎన్ని ఆస్తులు ఉన్నాయని నాకు ఇచ్చి పెళ్లి చేసావు. అక్కడ ప్రాబ్లం ఆస్తులు అంతస్తులు లేకపోవడం కాదు. సంయుక్త తెలియని అమ్మాయి, పైగా నీ మేనకోడలు కాదు కాబట్టి అంతేగా. అయినా వాడే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వాడికి సీఎం అవ్వాలని లేదు, బలవంతంగా చేశావు. వాడి లైఫ్లో సంయుక్తనే ఇష్టంగా కోరుకుని పెళ్లి చేసుకుంటే అది కూడా దూరం చేసి తర్వాత నువ్వు బాధపడినా నీ కొడుకుని మునుపటి నీ కొడుకుని ఎప్పటికీ చేసుకోలేవు మమ్మీ. నువ్వే ఆలోచించుకో. అండ్ నా తమ్ముడు బాధపడే సిచ్యువేషన్ మీ వల్ల వస్తే మాత్రం నేను అస్సలు చూస్తూ ఊరుకోను అని తిట్టేసి రూమ్లోకి వెళ్ళిపోయింది. మీ అమ్మాయికి ముందే మనం ఏం ప్లాన్ చెప్పినా మొత్తం అట్టర్ ఫ్లాప్ చేస్తుంది అత్తయ్య. మనం చేయాలనుకున్నది చేసేస్తే తర్వాత తనకే తెలుస్తుందిలే అని ప్రణయ్ అనేసరికి అవును కాస్తలో మిస్ అయింది అనుకుంది నిర్మలాదేవి. అవునత్తయ్య కాస్తలో మిస్ అయిపోయింది అనుకున్నాడు ప్రణయ్ కోపంగా. నో డౌట్ సార్, సంయుక్త మేడం మిస్ అయినప్పుడు నిర్మలా మేడం పౌర్ణమి మేడం అక్కడే ఉన్నారు. మేబీ పౌర్ణమి మేడంకి ఇది తెలియదేమో. ఆవిడ ఫేస్లో షాక్ కనిపించింది కానీ నిర్మలా మేడం కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు తెలుసా. మీ డౌట్ నిజమే అన్నాడు చటర్జీ. కంటిన్యూస్.